గారు పుట్టిస్తుంది. కొద్ది రోజులుగా మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరికొందరు భారీ సంఖ్యలో లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు దళపతి దేవ్జీ లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే కండిషన్లు అప్లై అంటున్నారు తిప్పేరి తిరుపతి అలియాస్ దేవ్జీ. ఇప్పటికే కొన్ని షరతుల ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు సమాచారం. అందుకే దేవ్జీ లొంగుబాటులో తాత్సారం జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దేవ్జీ లొంగుబాటు విషయంలో షరతులు తెరపైకి రావడంతో మధ్యవర్తుల ద్వారా కీలక చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. చివరి దశలో మావోయిస్టు ఉద్యమానికి నీడనిచ్చిన ఆదివాసీల హక్కుల ప్రస్తావన కీలకంగా మారినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా, నారాయణపూర్ జిల్లాలతో పాటు జార్ఖండ్లోని తూర్పు, పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలు, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో అటవీ భూములపై ఆదివాసీల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు వారి ప్రశాంత జీవనానికి వీలుగా కేంద్ర బలగాల క్యాంపుల ఎత్తివేత వంటి అంశాలు చర్చల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఉద్యమంలో పనిచేసి జైలు శిక్షలు అనుభవిస్తున్న మావోయిస్టుల భవిష్యత్తు ఏమిటన్న అంశంపై చర్చించాలని దేవ్జీ ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతుంది. ఆరు నెలల క్రితం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దేవ్జీ లొంగుబాటు కీలకంగా మారింది. దేవ్జీ లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్లో మృతి చెందినా ఆపరేషన్ కగార్ ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెల క్రితమే దేవ్జీ అంగరక్షకులను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడే ఆయన దొరికిపోయాడని, పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారం జోరుగా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, దేవ్జీ అయితే లొంగుబాటుకు సిద్ధమయ్యాడు, కానీ షరతులు విధించాడు. సో దేవ్జీ పెట్టిన షరతులకు కేంద్రం ఓకే చెప్పే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తిప్పటి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈయన కొన్ని షరతులు పెట్టినట్టుగా అయితే సమాచారం అందుతుంది. కానీ ఇక్కడ ఒకటి, ఆయన పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించి, దానితో పాటు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో గిరిజనులకు సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఆయన ఈ షరతులు పెట్టినట్టుగా తెలుస్తుంది. పక్కాగా ఆ షరతులకు కేంద్రం ఓకే చెబితే లొంగిపోవడానికి సిద్ధంగానే ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఆయన పెట్టినటువంటి షరతులు ఏంటి? దేవ్జీ అలియాస్ తిప్పటి తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన పెట్టినటువంటి షరతులు ఒకసారి మనం పరిశీలిస్తే మాత్రము ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఎవరైతే జైళ్ళల్లో ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారి భవిష్యత్తు ఏంటి, అది చాలా కీలకం. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఆదివాసీలు అంటే గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేసినటువంటి మొత్తం క్యాంపులు కావచ్చు, అంటే పోలీసులకు సంబంధించినటువంటి స్పెషల్ పార్టీకి సంబంధించినటువంటి క్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎత్తివేయడంతో పాటు నార్మల్ సిచ్యువేషన్ అంటే ఆ ప్రకృతికి సంబంధించినటువంటి వెదర్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉండేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటాము అని కేంద్రం ఇచ్చేటటువంటి హామీ ఏదైతే ఉంటుందో ఆ హామీని ఇస్తే మాత్రం లొంగిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను అనేటటువంటి విషయాన్ని అయితే తిప్పటి తిరుపతి అలియాస్ దేవ్జీ చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అన్నీ కూడా అంటే పూర్తిగా కూడా ఆ షరతులన్నిటిని కూడా ఓకే చెబితే మాత్రము మార్చి లోపలే అమిత్ షా ఆధ్వర్యంలోనే అమిత్ షా దగ్గరికే వచ్చి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆల్మోస్ట్ మావోయిస్టు పార్టీ క్లోజ్ అని అయితే చెప్పవచ్చు. ఇక మావోయిస్టులు ఫ్యూచర్లో వస్తారా రారా అనేది పక్కన పెడితే మాత్రము ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రము దేవ్జీ తిప్పటి తిరుపతి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కసారి లొంగిపోయిన తరువాత ఇంకా మావోయిస్టు పార్టీ 100% క్లోజ్ అయిపోయినట్టే. ఇక భారతదేశంలో మావోయిస్టు అనేవారు ఒకప్పుడు ఉండేవారు అనేటటువంటి మాట చెప్పడమే తప్ప మావోయిస్టులు ఇకపైన ఉండడం అనేది మాత్రం చాలా కష్టతరమే. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే దేవ్జీ అతి త్వరలోనే లొంగిపోతున్నారు. ఎందుకంటే ఆయనకు కావాల్సినటువంటి పూర్తిగా కూడా సమాచారం అంతా కూడా ఇప్పటికే కగార్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పోలీసుల దగ్గర ఉన్న నేపథ్యంలోనే ఇంకా చేసేదేమీ లేదు. ఇక లొంగిపోవడము, దాంతోపాటు పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో వాటికి ఓకే చేయించుకున్న తర్వాత అమిత్ షా ఆధ్వర్యంలోనే ఆయన వచ్చి ఇంకా వచ్చి అమిత్ షా ఆధ్వర్యంలో తన చేతిలో ఉన్నటువంటి గన్ ఏదైతే ఉంటుందో అంటే తిప్పటి తిరుపతి అలియాస్ దేవ్జీ
ఆయనే స్వయంగా వచ్చి, ఇది చాలా కీలకం, మనం ఈ మాట చెప్పబోతున్నాము, ఆయన చేతుల్లోంచి తిప్పని తిరుపతి అలియాస్ దేవ్జీ ఆయన చేతుల్లో నుంచి వచ్చి అమిత్ షా దగ్గరికి వచ్చి ఆయన చేతిలో ఉన్నటువంటి తుపాకీ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఒక్కసారిగా అలా ఇచ్చేస్తే మాత్రం ఇంకా మాటలు ఏం లేవు. ఒకటే మావోయిస్ట్ పార్టీ ఆ జస్ట్ ఒక చేతి నుంచి ఇంకొక చేతికి వెళ్ళిపోతున్నటువంటి ఆ తుపాకీ ఏదైతే ఆ ఎపిసోడ్ ఏదైతే ఉండబోతుందో అది ఒకవేళ జరిగితే మాత్రము వన్స్ ఆ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక చేతి నుంచి ఆ తుపాకీ దేవ్జీ చేతుల నుంచి అమిత్ షా అక్కడ ఉన్నటువంటి, అంటే అమిత్ షా చేతికి ఇవ్వకపోయినప్పటికీ కానీ ఆయన వచ్చి తన చేతిలో ఉన్నటువంటి తుపాకీని అక్కడ లొంగిపోతున్నట్టుగా చెబితే మాత్రం మావోయిస్ట్ పార్టీ క్లోజ్ అయిపోయినట్టుగానే మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు.